జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హైగ్రీవముపాస్మహే. ఏవిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 సెప్టెంబర్ నెల 25 గురువారం. చవితి నక్షత్రం ఈరోజు పూర్తిగా ఉంది. ఈరోజు స్వాతి నక్షత్రం కూడా సంపూర్ణంగా ఉంది. దేవీ నవరాత్రుల్లో 4వ రోజు. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ గురువారం రోజున షష్టంలో బుధ సంచారం వల్ల గట్టి పోటీని సునాయాసంగా ఎదుర్కొంటారు. జన సహకారం బాగుంటుంది. వ్యాపార అభివృద్ధి బాగుంది. లాభంలో రాహు సంచరిస్తున్నాడు కనుక విదేశీ వ్యవహారాలు కానీ, నూతన వ్యాపారాలు కానీ, నూతన ఉద్యోగాలు కానీ అనుకూలంగా ఉన్నాయి. షష్టంలో రవి సంచరించడం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తారు. మంచి ఫలితాలను అందుకుంటారు. నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులకు కానీ అవకాశం ఉంది. తృతీయంలో గురువు సంచరించడం వల్ల జన సహకార లోపం, విద్యారంగంలో కాస్త ప్రతికూల ఫలితాలకు అవకాశం ఉంది. పనిభారము, శ్రమ అధికమయ్యే సూచన కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, దత్తాత్రేయ స్వామివారి దర్శనం, గురుచరిత్ర పారాయణం, పసుపు వర్ణ పండ్లను గురువులకు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. వృషభ రాశి వారికి గురువారం రోజున ద్వితీయంలో గురువు సంచరించడం వల్ల సమాజంలో గుర్తింపు, విద్యా సంబంధ విషయాల్లో అనుకూలత, అనుకోకుండా నూతన అవకాశాలు కూడా అందుకుంటారు. లాభంలో శని సంచరిస్తున్నారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తారు. జన సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. షష్టంలో కుజుడు సంచరించడం వల్ల గట్టి పోటీని ఎదుర్కొంటారు. కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. భూ వివాదాలు సైతం మీకు అనుకూలంగా ఉన్నాయి. జీవిత భాగస్వామి విషయంలో శుభ ఫలితాలను అందుకుంటారు. చతుర్థంలో శుక్ర సంచారం వల్ల కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ, ప్రస్తావన జరుగుతుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. పంచంలో రవి సంచరిస్తున్నాడు. ఆలోచనలు కలిసి రాదు. సంతానం విషయంలో నిరాశ, తండ్రి గారి విషయంలో కూడా కాస్త అశాంతి కలిగే సంఘటనలు జరుగుతాయి. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాన్ని దర్శనం, సూర్యాష్టక పారాయణం, గోధుమలు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మిథున రాశి వారికి గురువారం రోజున జన్మరాశిలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గుర్తింపు, విద్యా సంబంధ విషయాల్లో అనుకూల వాతావరణం ఉంది. తృతీయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారము, ఆలోచనలో కార్యరూపం దాలుస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతారు. ఆనందంగా, సంతోషంగా కాలం గడుపుతారు. చతుర్థంలో బుధుడు సంచరిస్తున్నాడు. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. తృతీయంలో కేతువు సంచరించడం వల్ల నిరాడంబరంగానే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. జన సహకారం కూడా బాగా ఉంది. భాగ్యంలో రాహువు సంచరించడం వల్ల దుబారా ఖర్చులు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. కనకదుర్గాదేవిని దర్శించండి. శ్రీ సూక్తం పారాయణం చేయండి. మినుములు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. కర్కాటక రాశి వారికి గురువారం రోజున తృతీయములో రవి సంచరించడం వల్ల జన సహకారం, విదేశీ వ్యవహారాలు బాగుంటాయి. అధికారుల అండదండలతో అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. ద్వితీయములో శుక్ర సంచారం ఉంది. సృజన సహకారంతో కలిసి చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి ఆదాయాన్ని అందుకుంటారు. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. తృతీయములో చంద్ర సంచారం వల్ల జన సహకారము, మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. వ్యయములో గురువు సంచరిస్తున్నాడు. విద్యా సంబంధ విషయాలంతా కూడా అనుకూలంగా ఉండకపోవచ్చు. పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. తండ్రి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. తెలుపు రంగు వస్త్రధారణ, దత్తాత్రేయ స్వామివారి దర్శనం, గురుచరిత్ర పారాయణం, శనగలు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. సింహరాశి వారికి గురువారం రోజున ద్వితీయములో బుధ సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపారాభివృద్ధి, నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. లాభాల బాటలో ముందుకు వెళ్తారు. లాభంలో గురువు సంచరించడం వల్ల స్త్రీజన సహకారంతో అనుకోకుండా నూతన అవకాశాలను చేజిక్కించుకుంటారు. సంతోషంగా కాలం గడుపుతారు. తృతీయంలో కుజుడు సంచరించడం వల్ల జన సహకారము, భూవాహన లాభాలు అందుకుంటారు. తృతీయంలో చంద్ర సహకారం ఉంది, అనగా చంద్ర సంచారం ఉంది. మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. సంతృప్తికరంగా కాలం గడుపుతారు. సప్తంలో రాహు సంచారం వల్ల జన సంబంధాలు ఇబ్బందికరంగా మారుతాయి. విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉంటాయి. జీవిత భాగస్వామితో మనస్పర్ధలకు అవకాశం ఉంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, చాముండేశ్వరి అమ్మవారి దర్శనం, శ్రీదేవి ఖడ్గమల స్తోత్ర పారాయణం, మినుములు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. కన్యారాశి వారికి గురువారం రోజున షష్టంలో రాహు సంచారం ఉంది. విదేశీ వ్యవహారాలు బాగుంటాయి. నూతన వ్యాపారాలు అనుకూలంగా ఉన్నాయి. వ్యయములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కుటుంబ సౌఖ్యాన్ని అనుభవిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. జన్మరాశిలో బుధుడు సంచరిస్తున్నారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. వ్యాపార అభివృద్ధి బాగుంది. ఆర్థిక అభివృద్ధి కూడా బాగుంది. వ్యయములో కేతువు సంచరిస్తున్నాడు. ఖర్చులు, నిరాశ, అశాంతికి అవకాశం ఉంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, గణేశ దర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు.
తులారాశి వారికి గురువారం రోజున షష్టములో శని సంచారం ఉంది. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. వ్యవసాయ రంగంలో మంచి లాభాలకు అవకాశం ఉంది. జన్మరాశిలో చంద్రుడు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా ముందుకు సాగుతాయి. లాభంలో శుక్ర సంచారం ఉంది. స్త్రీజన సహకారంతో అనేక రంగాల్లో మంచి లాభాలను అందుకుంటారు. పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. భాగ్యంలో గురువు సంచరిస్తున్నాడు. వ్యాపారాభివృద్ధి, విద్యాభివృద్ధి, సమాజంలో గుర్తింపు లభిస్తుంది. వ్యయములో రవి సంచారం వల్ల అధికారులతో మనస్పర్ధలు, రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. అనారోగ్య సమస్యలు కూడా కనిపిస్తుంది. నీలం రంగు వస్త్రధారణ, సూర్య భగవాన్ని దర్శనం, సూర్యాష్టక పారాయణం, గోధుమలు కానీ గోధుమ పిండి కానీ కుటుంబంలో పనిచేసే పని వారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. వృశ్చిక రాశి వారికి గురువారం రోజున దశమంలో కేతువు సంచరిస్తున్నాడు. నిరాడంబరంగా వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో మంచి లాభాలను ఆర్జిస్తారు. భగవంతుని ఆశీస్సులు కూడా లభిస్తాయి. లాభంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తారు. అధికారుల అభినందనలు అందుకుంటారు. ప్రభుత్వం నుంచి సహాయం అందుకుంటారు. లాభంలో బుధుడు సంచరిస్తున్నాడు. అనుకోకుండా నూతన వ్యాపారం ప్రారంభిస్తారు. వ్యాపార విస్తరణ, ఆర్థిక పరంగా బలాన్ని పుంజుకునే విధంగా వ్యాపారం జరుగుతుంది. వ్యయములో చంద్రుడు సంచరిస్తున్నాడు. అశాంతి, నిరాశ, తల్లి విషయంలో కాస్త ఇబ్బంది వచ్చేటువంటి సూచన కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, లలితాదేవి దర్శనం, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం, బియ్యం దానం చేయడం వల్ల ప్రశాంతంగా సంతోషంగా ఉంటారు. ధనుసు రాశి వారికి గురువారం రోజున భాగ్యంలో శుక్ర సంచారం ఉంది. సృజన సహకారంతో గట్టి పోటీని ఎదుర్కొంటారు. మంచి విజయాలను, లాభాలను అందుకుంటారు. తృతీయంలో రాహు సంచారం వల్ల జన సహకారం, విదేశీ వ్యవహారాలు, నూతన వ్యాపారాలు, నూతన ఉద్యోగాలు అనుకూలంగా ఉన్నాయి. దశములో రవి సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల అధికారుల అండదండలతో అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తారు. తండ్రి సహకారం కూడా మీకు ఉపయోగపడుతుంది. లాభంలో చంద్ర సంచారం ఉంది. అనుకోకుండా ఒక నూతన అవకాశాన్ని చేజిక్కించుకుంటారు. మనసుకు నచ్చే విధంగా సంతోషంగా కాలం గడుపుతారు. భాగ్యంలో కేతు సంచారం వల్ల తండ్రి ఆరోగ్యం విషయంలో కాస్త ప్రతికూలత కనిపిస్తుంది. ఒక విషయంలో నిరాశ మిమ్మల్ని వెంటాడుతుంది. తెలుపు రంగు వస్త్రధారణ, గణేశ దర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలువలను దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మకర రాశి వారికి గురువారం రోజున అష్టమంలో శుక్ర సంచారం ఉంది. సృజన సహకారము, ఆత్మీయుల కలయిక, వృత్తి ఉద్యోగ వ్యాపారాలు అన్నీ కూడా అభివృద్ధి పథంలో ముందు సాగే వాతావరణం ఉంది. తృతీయంలో శని సంచారం వల్ల జన సహకారం, పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు. దశమంలో చంద్ర సంచారం వల్ల జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గుర్తింపును కూడా అందుకుంటారు. భాగ్యంలో బుధ సంచారం ఉంది. పోటీ ప్రపంచంలో వెనుకడుగు వేస్తారు. ఆర్థిక సమస్యలు, అసౌకర్యాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. నీలం రంగు వస్త్రధారణ, సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణం, ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. కుంభరాశి వారికి గురువారం రోజున పంచమంలో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలో కార్యరూపం దాలుస్తుంది. సంతానం విషయంలో సుఫలితాలు అందుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో గుర్తింపు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని అందుకుంటారు. దశమంలో చంద్ర సంచారం వల్ల సునాయాసంగా గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా ముందుకు సాగుతాయి. సప్తంలో శుక్ర సంచారం వల్ల కుటుంబంలో స్త్రీజన సహకారం లేకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు, స్త్రీలతో మనస్పర్ధలకి అవకాశం ఉంది. చందనపు రంగు వస్త్రధారణ, మహాలక్ష్మీదేవి దర్శనం, మహాలక్ష్మి అష్టక పారాయణం, అలసందలు అనగా బొబ్బర్లు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. మీనరాశి వారికి గురువారం రోజున షష్టమంలో కేతువు సంచరించడం వల్ల నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో లాభాలు అందుకుంటారు. కొన్ని ఆర్థికపరమైనటువంటి విషయాల్లో రుణాలను తీర్చుకోగలుగుతారు. అనారోగ్యం నుంచి బయటపడి ఆరోగ్యవంతులు అవుతారు. శత్రువులు సైతం మిత్రులుగా మారుతారు. సప్తంలో బుధ సంచారం ఉంది. వ్యాపారాభివృద్ధి, జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపార విస్తరణ, ఆర్థికంగా బలపడతారు. 7 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. ఇలాంటి సమయంలో పనినే భగవంతుడిగా భావించి మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. రాబోయే మంచి రోజుల కోసం నిరీక్షించండి. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, నవగ్రహ దర్శనం, నవగ్రహ స్తోత్ర పారాయణం, నవధాన్యాలను పక్షులకు ఆహారంగా దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషం నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకుంటూ మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.